ఒక తండ్రి చనిపోక ముందు తన కొడుకుతో ఇలా అన్నాడంట, ఇదిగో ఈ వాచ్ మీ గ్రాండ్ ఫాదర్ గారు నాకు ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ 200 సంవత్సరం కాలం నాటిది. నేను ఈ వాచ్ ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. బట్ నేను నీకు ఇది ఇవ్వడానికి ముందు ఈ వాచ్ ని జ్యువెలరీ స్టోర్ కి వెళ్లి అమ్మడానికి ట్రై చేయు. వాళ్ళు ఎంత మనీ ఇస్తారో చూడు అని చెప్తాడు. దాంతో తన కొడుకు జ్యువెలరీ షాప్ కి వెళ్ళాడు. ఇంటికి వచ్చాక తన నాన్నతో ఇలా అన్నాడు, జ్యువెలరీ షాప్ అతను $150 ఆఫర్ చేశారు నాన్న, ఎందుకంటే ఇది చాలా పాతదంట అని వాళ్ళ నాన్నతో చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఓకే ఇప్పుడు పాన్ షాప్ కి వెళ్లి అడుగు అని చెప్తాడు. తన కొడుకు పాన్ షాప్ కి వెళ్లి ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నతో ఇలా చెప్పాడు, పాన్ షాప్ అతను $10 మాత్రమే ఆఫర్ చేశారు నాన్న, ఎందుకంటే ఈ వాచ్ డ్యామేజ్ అయ్యింది, అందుకే $10 ఆఫర్ చేశారని వాళ్ళ నాన్నతో చెప్పాడు. ఈసారి వాళ్ళ నాన్న తన కొడుకుతో ఇప్పుడు మ్యూజియం కి వెళ్లి అడగమని చెప్తాడు. తన కొడుకు మ్యూజియానికి వెళ్లి ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు, మ్యూజియం వాళ్ళు $5 లక్షల ఆఫర్ చేశారు నాన్న, ఇది చాలా రేర్ పీస్ అండ్ చాలా విలువైనదని తన కొడుకు తండ్రితో చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న తన కొడుకుతో ఇలా అన్నాడు, నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు రైట్ ప్లేస్ ని రైట్ వేని చూస్ చేసుకోవాలి, అప్పుడే నీకు విలువ ఉంటుంది. ఎవరైతే నీకు వాల్యూ ఇవ్వరో అక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం లేదని తన కొడుకుతో చెప్పాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే, యువర్ వాల్యూ డజంట్ డిక్రీజ్డ్ బేస్డ్ ఆన్ సమ్వన్స్ ఇనాబిలిటీ టు సీ యువర్ వర్త్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.